శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్వి క్రియేషన్ 69. ఈ వీడియోను పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ముఖ్యంగా మీరిచ్చే లైక్ల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో బాలా త్రిపుర సుందరి ముద్ర చెప్పబోతున్నానండి. ఈ ముద్రను బాలా త్రిపుర సుందర ముద్రగా చెప్తారు, త్రిపుర సుందర ముద్రగా కూడా చెప్తారు. ఈ ముద్ర వేసి బాలా త్రిపుర సుందరిని ఉపాసన చేయొచ్చు, లలితా త్రిపుర సుందరిని కూడా ఉపాసన చేయొచ్చు. ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవ్యై నమః. ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవ్యై నమః. నేను మరలా చెప్తాను, మీరు రాసుకోండి. ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవ్యై నమః. ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవ్యై నమః. ఇది రాసుకోండి. ఈ ముద్ర వేసి 108 సార్లు ఆ నామాన్ని జపించండి. మీరు మానసిక స్థితి స్థిరంగా ఉంచుకొని కళ్ళు మూసుకొని ఆ బాలా త్రిపుర సుందరి రూపాన్ని 8 ఏళ్ల పాపగా ఆకుపచ్చ వస్త్రాలతో ఆ తల్లి విరాజమానంగా వెలిగిపోతూ ఉంటుంది. ఆమెను మీ బురుటిలో ఊహించుకొని కళ్ళు మూసుకొని ధ్యానం చేయగలిగితే చేయండి. లేదు అంటే బాలా త్రిపుర సుందరి ఫోటోని కొంచెం పెద్ద సైజుగా పెట్టుకొని మీకు క్లియర్గా కనిపించడం కోసం పెట్టుకొని ఆ మూర్తినే చూస్తూ ఆమె 2 కన్నుల మధ్యన బురుకుటిలో చూస్తూ ఈ నామాన్ని జపం చేయండి ముద్ర పెట్టుకొని. ఇదే ముద్ర లలితా త్రిపుర సుందరికి కూడా చేయొచ్చు. ఆమె యొక్క మూలమంత్రాలైన పంచదశి, మహాషోడశి, వీటిలో మీకు ఏది వచ్చినా అది కూడా సాధన చేసుకోవచ్చు. అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ మీరు ఇంకొకటి కూడా గమనించాలండి. ఇక్కడ హృదయం ప్రధానం, భక్తి ప్రధానం, భావం ప్రధానం. అయ్యో మంత్రంకి శక్తి ఎక్కువ ఉంటుంది, నామం దేవుంది అనుకోకండి. నామం చాలా శక్తివంతమైంది. ఆ శక్తి లేకపోతే ఆమెకు ఆ నామం ఎందుకు ఇస్తారండి మహర్షులు? ఆ నామం వచ్చింది అంటే అతి శక్తివంతమైన నామం అయితేనే ఆ తల్లికి ఇవ్వటం జరుగుతుంది. ఆ త్రిపుర సుందరి, త్రిపురాలకి అధిపతి ఆ తల్లి నామానికి ఇంకెంత శక్తి ఉంటుంది? అది గమనించండి, గుర్తించండి. చక్కగా నామాన్ని జపం చేయండి నిర్మలమైన మనస్సుతో. ఈ నామాన్ని ఆ తల్లి ముద్రతో జపం చేసినప్పుడు, ధ్యానం చేసినప్పుడు మనకి ఎన్నో సత్ఫలితాలు. మొట్టమొదటిది, మనకున్న చెడులన్నీ తొలగిపోతాయి. బ్యాడ్ వైబ్రేషన్ చెప్తారు కదా, దుష్టగ్రహాల యొక్క పీడ మన నుంచి తొలగిపోతుంది. ఆర్థిక సమస్యలు చల్లబడతాయి. దుష్టులు, దుర్మార్గులు మనపై పగబట్టి ఉంటే వాళ్ళు మనకు తెలియకుండానే వాళ్ళు వైదొలిగిపోతారు. శత్రుబాధ పూర్తిగా నివారణ జరుగుతుంది. బాలా త్రిపుర సుందరి శత్రు బాధ నివారిణి, మనసుకు శాంతిని కలగజేసే ఆ తల్లి మనకి సర్వ విధాల తోడుగా అండగా నిలిచి మన భవిష్యత్తుకి ముందుండి నడిపించే చల్లని తల్లి కనుక ఆ తల్లి యొక్క నామాన్ని ఈ ముద్రతో మీరు సాధన చేయండి. ఆ తల్లి అత్యంత కరుణామయి. ఆ కరుణతో మనల్ని వెంటనే తన హక్కుని చేర్చుకుంటుంది. మన బిడ్డగా మన ఒడిలోకి వస్తుంది. మన తల్లే మనల్ని తన బిడ్డగా తీసుకుంటుంది. కనుక నిర్మలమైన భక్తి, శ్రద్ధ కలిగి
ఆ తల్లిని ఉపాసించండి. ముద్ర చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇది చాలా సులభతరమైన ముద్రలు అమ్మవారివి. ఒక వీడియోలో లలిత ముద్ర, దుర్గా ముద్ర, కాళీ ముద్ర చెప్పడం జరిగింది. ఎంత సులభతరమైనవి అంటే ఆ తల్లి ఎంత సులభమైన తల్లో ఆమె ముద్రలు కూడా అంతే సులభమైనవి. ఆమె నామం ఎంత సుందరమైనదో ఈ ముద్రలు కూడా అంత లలితంగా ఉంటుంది. అందుకే లలిత, ఆ లలిత యొక్క స్వరూపమైన బాలా త్రిపుర సుందరి మనల్ని కటాక్షించాలని, ఆమె కరుణతో మనల్ని కాపాడాలని ఆ తల్లిని ప్రార్థిస్తూ మీకు ముద్ర చెప్తున్నాను, గమనించండి. ఈ 2 చేతులు ఇలా చూశారు కదా, చిటికెన వేలు బొటన వేలు కలపండి. ఈ 3 వేళ్ళని దగ్గర ఉంచండి. ఇది మామూలుగా వేస్తే వరుణ ముద్ర అంటాం. యోగ ముద్రలో ఆరోగ్యం కోసం చేస్తే వరుణ ముద్రని దీన్ని తొడలపైన పెట్టుకొని మనం ధ్యానం చేస్తాం, ప్రాణాయామం చేస్తాం. కానీ ఈ తల్లికి వచ్చేసేటప్పటికీ ఈ ముద్రను మన హృదయం దగ్గర పెట్టుకొని ఇలా చక్కగా, మీకు ఇలాగ కష్టంగా ఉంటే ఇలాగ పెట్టుకోండి. హృదయం దగ్గర ఉండాలి, ఇలా పెట్టుకోండి. మీకు కొంచెం కష్టంగా అనిపిస్తే ఇలా పెట్టుకోండి. 2 కూడా ఒకటే. ఎప్పుడు కూడా వెన్నెముక నిటారుగా ఉండాలండి. మీరు పద్మాసనంలో కూర్చోండి, లేదు వజ్రాసనంలో కూర్చోండి, సుఖాసనంలో కూర్చోండి, అర్ధపద్మాసనం కూర్చోండి, సిద్ధాసనం కూర్చోండి. ఎటువంటి ఆసనంలో మీకు ఏది అనుకూలంగా, సరళంగా, కదలకుండా కూర్చుని వెన్ను నిటారుగా ఉంచి మీరు కళ్ళు మూసుకొని 8 ప్రాణాయామాలు చేయండి. ప్రాణాయామం అంటే ఊపిరిని పూర్తిగా తీసుకోవడం, కుంభించడం అంటే లోపల ఆపడం, పూర్తిగా విడిచిపెట్టడం, శూన్యకంలో ఉండడం అంటే బయట ఆపడం. పూరకం, కుంభకం, రేచకం, శూన్యకం. లోపలికి తీసుకోవడం, లోపల ఆపడం, బయటికి విడిచిపెట్టడం, బయట ఆపడం. ఇదే ప్రాణాయామ ప్రక్రియ. ఇటువంటి ప్రాణాయామములు 8 ప్రాణాయామములు చేయండి ప్రతి ముద్రకు కూడా. ఈ ముద్రను పెట్టుకొని ఆ పరమేశ్వరుని ధ్యానం చేసుకోవచ్చు, సత్ఫలితాలను పొందొచ్చు. ఆ తల్లి అనుగ్రహంతో అందరూ సకల సౌభాగ్యాలతో, ఆనందాలతో ఆనందమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి.